హలో నమస్తే, నేను అశోక్. కూటమిలో వైసీపీ కోవట్టులున్నారా? కూటమికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మాట్లాడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే, గతంలో ఈ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు పర్టికులర్‌గా చేస్తున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, తద్వారా ప్రభుత్వానికి వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులుగా ముద్ర వేసే ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల తంబాలపల్లికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక విధంగా కూటమి పార్టీకి, టీడీపీ పార్టీకి ఒక మాయని మచ్చ. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి చేశాడు. దానికి సంబంధించిన ఒక ఫేక్ బ్రాండ్లను తీసుకొచ్చాడు. ఆ బ్రాండ్లన్నీ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అంటూ కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఈ అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి వరకు కూడా తీసుకొస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీ మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే కూటమికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలు, కూటమికి చెందినటువంటి కొంతమంది కీలక నేతలకు అనుసరణలోనే ఈ నకిలీ మద్యం వ్యవహారం తయారవుతుందని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆ పార్టీకి ఒక మరకగా కూడా అంటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఉంటే ఈ ఇష్యూ అంతా కూడా ఎవరైతే తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనార్దన్ రావు కావచ్చు, జయచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులంటూ కూడా టీడీపీ మీడియా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక పనికి వచ్చింది. వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి వ్యక్తులు. ఆయన సోదరుని గెలిపించుకోవడం కోసము వీళ్ళందరినీ కూడా టీడీపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ పోటీ చేయించే ప్రక్రియ చేసుకుంటూ వచ్చారని చెప్పేసి టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు కొంతమంది టీడీపీ నేతలు అందరూ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. అదేంటి ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకొక మెయిన్ అంశము, ఇప్పుడు టీడీపీ పార్టీలో చర్చలకు దారితీస్తున్నటువంటి అంశము కొలికిపూడి శ్రీనివాస్, అలాగే కేశినేని చిన్ని. కొలికిపూడి శ్రీనివాస్ ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు ధాటిగా మాట్లాడినటువంటి వ్యక్తి, ధాటిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాటం చేశాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు సత్కరించి తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన గెలుపొందారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. దాంతోపాటు విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని, ఆయన కూడా లోకేష్కి అత్యంత సన్నిహితుడని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా నేను టీడీపీ పార్టీలో క్రియాశీలక సభ్యుడిని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చెప్పుకోదగ్గ 2-3 టీడీపీ కీలక నేతల్లో ఆయన కూడా ఒకడు. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇటు కొలికిపూడి శ్రీనివాస్ కేశినేని చిన్ని మీద కామెంట్ చేయటము, కేశినేని చిన్ని కొలికిపూడి మీద కామెంట్ చేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొలికిపూడి శ్రీనివాస్ కూడా జగన్ మనిషి అనేటువంటి ఒక ముద్రని కేశినేని చిన్ని వేశారు. సరే, కేశినేని చిన్ని కొలికిపూడి శ్రీనివాస్ జగన్ మనిషి అనంగానే దాన్ని మీడియా కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. మీడియా కూడా ఏం ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది 2-3 రోజుల నుంచి, కొలికిపూడి శ్రీనివాస్ జగన్ కోవట్టు కాబట్టే ఆయన్ని టీడీపీలోకి పంపించి ఇక్కడ టికెట్ ఇప్పించి తిరువూరు ఎమ్మెల్యేగా గెలిపించే ప్రయత్నం చేశారు. దానికోసమే ఇక్కడ తిరువూరులో ఉన్నటువంటి వైసీపీ నేతలకు సంబంధించి కూటమికి సంబంధించిన కొన్ని కీలక పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాస్ సిఫార్సు చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా నేను క్యాన్సిల్ చేస్తూ వచ్చాను, వాళ్ళ పేర్లన్నింటినీ కూడా నేను తీసేస్తూ వచ్చాను. కాబట్టి ఈరోజు కొలికిపూడి శ్రీనివాస్ నా మీద కక్ష సాధింపు చర్యలు, కక్ష పెట్టుకొని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక పక్క తంబాలపల్లికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక పక్క, ఇప్పుడు తిరువూరుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఒక పక్క, మళ్ళీ ఉత్తరాంధ్రకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి పనితీరు కావచ్చు, అలాగే వైసీపీ నేతలతో కలిసి వాళ్ళు బిజినెస్లు చేస్తున్నటువంటి ప్రక్రియ కావచ్చు, అలాగే రాయలసీమకి సంబంధించి కొంతమంది సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, లేదంటే సున్నపురాయికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వైసీపీ నేతలతో కలిసి బిజినెస్లు చేయటం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ, అంటే సగానికి పైగా ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. నిజంగా ఇంతమంది వైసీపీ నేతలకు సంబంధించినటువంటి టచ్లో ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు? దీని మీద చర్యలు తీసుకోవాలి కదా, దీని మీద మాట్లాడాలి కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీకు బద్ధ శత్రువు. జగన్మోహన్ రెడ్డి మీరు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఈ మంచి విషయంలో అయినా చెడు విషయంలో అయినా ఏదో ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి పేరు లేనిదే మనకి రోజు గడవదు, నిమిషం గడవదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు మీ పార్టీలో కోవట్టులుగా మారి, మీ పార్టీలో కోవట్లుగా ఉంటూ మీ పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళ మీద మీరు ఎందుకు సీరియస్ అయ్యి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి మీరు అడగట్లేదు? దీని మీద ఖచ్చితంగా బాధ్యత మీకుంటుంది కదా, దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అంశం మీకు ఉంటుంది కదా, మీ ఇద్దరికి ఉంటుంది కదా.
కూటమికి సంబంధించి జనసేనకు అవసరం లేకపోయినా, బీజేపీకి అవసరం లేకపోయినా మెయిన్ లీడు పెద్దన్న పాత్ర మీరు కాబట్టి, పెద్ద పాత్ర మీది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానానికి ఉంటుంది కదా. మరి టీడీపీ ఎందుకు మౌనం పాటిస్తుంది? దగ్గరగా మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే మీరు చెప్తున్నప్పుడు దగ్గర 40 మంది వ్యక్తులు, 40 మంది ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని చెప్పేసి మీ పార్టీ వ్యక్తులే చెప్తున్నారు, మీ మీడియా ఛానల్సే చెప్తున్నాయి. సరే మీరు బయట పెట్టినా పెట్టకపోయినా మీ మీడియా ఛానల్సే బయట పెడుతున్నప్పుడు, మీ మీడియా ఛానల్సే ఒక ప్రోపగండా చేస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా నిజమనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతారు కదా. ఆ మీడియానే అడ్డం పెట్టుకునే కదా మనం ఇన్ని రోజులు అధికారంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డి మీద అంత పెద్ద ఎత్తున బురద జల్లి మనం అధికారంలోకి రావడానికి అదే మీడియా కదా. మరి అదే మీడియా, అదే పెద్ద వ్యక్తులు మీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక పక్క కొలికిపూడి శ్రీనివాసు, ఒక పక్క జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, దాంతోపాటు శ్రీనివాస్ నాయుడు, ఇలా చాలామంది మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు టీడీపీ పార్టీ ఏం చేస్తూ ఉంది? సో టీడీపీ పార్టీ కూడా అయితే మళ్ళీ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశం జరిగినప్పుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ఏం చేస్తూ వచ్చారంటే కొంతమంది కోవట్టులు మన పార్టీలో ఉన్నారు, గతంలో అంటే వైసీపీకి సంబంధించి టిక్కెట్లు రానటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళందరూ కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మరి కొంతమంది ఇన్ఛార్జీలుగా ఉన్నారు, కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించి కొన్ని కీలక విషయాల్ని లీక్ చేస్తున్నారంటూ కూడా స్వయానా చంద్రబాబు నాయుడు గారే ఇటీవల ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ వచ్చారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యేల సమావేశంలోనే మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఇండికేషన్స్ అన్నీ వస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని పార్టీలో పెట్టిన, తన మనుషుల్ని ఇన్ఛార్జీలుగా నియమించినప్పటికి కూడా మీకు తెలియకుండా మీరు మర్చిపోయిపోయి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి వాళ్ళందరికీ కూడా ఈరోజు మీరు బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా? వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా మారి మీ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ఇదంతా కూడా నిజమా? ఒకవేళ నిజమైతే టీడీపీ పార్టీ ఏం చేస్తుంది, టీడీపీ పార్టీ ప్రధాన అధిష్టానం ఏం చేస్తుంది, ప్రధాన వ్యక్తులు ఏం చేస్తున్నారు? దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టీడీపీ పార్టీకి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన కోవట్టల్ని మీ పార్టీలో పెట్టాడంటే ఆయన స్ట్రాటజీని కూడా మీరు థింక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీరు చాలా విధాలుగా వివిధ పేర్లు పెట్టి ఆయన మాట్లాడుతుంటారు కదా, సైకో అని, లేదంటే శాడిస్ట్ అని, ఇలా కొంతమంది మాట్లాడుతుంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డిది సైకో కాదు, స్ట్రాటజీ అని చెప్పేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే పదే మాట్లాడుతూ ఉంటారో, ఇంకా జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయినా కూడా ఈరోజు మనలో భయం కల్పిస్తున్నాడు, ఈరోజు మనలో భయాన్ని పెంచుతున్నాడు అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, అలాంటి భయంలో భాగంగానే మీరు భావిస్తున్నట్టు, మీరు మాట్లాడుతున్నట్టు నిజంగానే వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నారని భావించాల్సి వస్తుంది మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా టీడీపీ అధిష్టానము, టీడీపీకి సంబంధించిన లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా సరే దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రము పార్టీకి మీకు మరింత మచ్చగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు కొలికిపూడి మారాడు, రేపు మరొకరు మారుతారు, ఇంకొకరు తర్వాత మారుతారు. వాళ్ళందరూ కూడా అల్టిమేట్గా మీ పార్టీని డ్యామేజ్ చేయడం తప్ప, జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారడం తప్ప ఏముండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద టీడీపీ నేతలందరూ కూడా సీరియస్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద ఒక ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కోరుకుంటూ ఉన్నాడు.